శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 28వ సర్గము. కరుణకును శ్రీరామునకును మధ్య జరిగిన ఘోర యుద్ధము. యుద్ధభూమి యందు దూషణుడు త్రిశరుడు నిహతులవటం చూసి కరుడు శ్రీరామచంద్రుని పరాక్రమ ప్రభావానికి మిగులు భయగ్రస్తుడయ్యాడు. త్రిశర దూషణులే కాక జయింపనలవి కాని అపారమైన రాక్షస సైన్యము ఒకే ఒక్క శ్రీరాముని చేతిలో తన కనుల ఎదుటనే హతమైపోవుటను మహాబలశాలి అయిన కరుడు చూశాడు. 14,000 మంది రాక్షస యోధులలో ప్రముఖులందరూ మృత్యువాత పడగా మిగిలి ఉన్న తన బలమును చూసి ఆ కరుడు నీరుగారిపోయాడు. అతని గర్వమంతయును చల్లారిపోయింది. వెంటనే అతడు నముచి అను దానవుడు ఇంద్రుని మీదకి వెళ్ళినట్లుగా శ్రీరామునిపైకి విజృంభించాడు. కరుడు శక్తిమంతమైన తన ధనస్సును ఆ కర్ణాంతము లాగి రక్తపు రుచికి అలవాటు పడిన మహాసర్పంలాగా తీవ్రమైన బాణములను రాముని మీద ప్రయోగించాడు. రణరంగమున రథాన్ని అధిష్ఠించి ఉన్న ఆ కరుడు శత్రు భయంకరంగా ఎన్నో విధముల ధనుష్టంకారాన్ని చేస్తూ వివిధ మార్గములలో తన అస్త్ర విద్యా పాటవాన్ని ప్రదర్శింపసాగాడు. ఆ రాక్షస వీరుడు ఇట్లు దశ దిశలను తన బాణములతో నింపివేయగా అప్పుడు శ్రీరాముడును తన మహాధనుస్సును ఎక్కుపెట్టి దిక్కులనన్నింటినీ తన శరపరంపరతో ముంచెత్తాడు. ఆ రఘువీరుడు నిప్పురవ్వలను చిమ్మునట్టి అగ్నుల వలె తీవ్రములైన తిరుగులేని తన బాణములచే వర్షధారలతో మేఘము వలె ఆకాశమును సందు లేకుండా కప్పివేశాడు. కరుడును శ్రీరాముడును ప్రయోగించిన నిశితములైన బాణములచే ఆకాశం అంతా కూడా నిండిపోగా అది అంతటను శరమయమై కనిపిస్తోంది. ఆ ఇరువురును ఒకరినొకరు చంపవలననడి ఆవేశకావేశములతో ప్రయోగించిన బాణములు ఆకాశమండలాన్ని కప్పివేయగా సూర్యదర్శనమే కరువయ్యింది. కరుడు మొనదేలి ఉన్న ములుకులు గల బాణములతోనూ పదునైన అంచులు గల వికర్ణి అను పేరు గల అస్త్రములతోనూ అంకుశములతో మదపుటేనుగును వలె శ్రీరాముని బాధించాడు. ధనుర్బాణములను చేతబట్టి రథమున స్థిరముగా నిలిచి ఉన్న ఆ రాక్షసుడు సమస్త ప్రాణులకును పాశములను చేతబట్టి ఉన్న యముని వలె కనిపించాడు. అపారమైన రాక్షస సైన్యాన్ని హతమార్చి అలసి ఉన్నప్పటికీ సమరమున మహాపరాక్రమముతో స్థిరముగా నిలిచి ఉన్న శ్రీరాముణ్ణి చూసి కరుడు ఆ రఘువీరుడు మహాశక్తి సంపన్నుడు అని అనుకున్నాడు. సింహము వలె గంభీరగమనుడైన కరుడు మృగరాజు వలె పరాక్రమించుచున్నప్పటికీ శ్రీరాముడు సింహము కుందేటిని చూసినట్లుగా అతన్ని వీక్షిస్తూ చెక్కు చెదరక నిలిచి ఉన్నాడు. కథన రంగమున సూర్యుని వలె వెలుగొందుచున్న రథాన్ని అధిరోహించి ఉన్న కరుడు తన వినాశనమునకై మిడత అగ్ని మీదికి దూసుకొని పోయినట్లు రాముని సమీపించాడు. యుద్ధమున కొంచెముగా అలసి ఉన్న శ్రీరాముని పరాకును గమనించి కరుడు తన హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తూ మహావీరుడైన రఘువీరుని పిడికటనున్న ధనుర్బాణములను ఖండించాడు. క్రుద్ధుడై ఉన్న ఆ కరుడు ఇంకను ఇంద్రుని వజ్రాయుధము వలె తీవ్రమైన 7 బాణములను తీసుకుని శ్రీరాముని కవచంపై కొట్టాడు. సూర్య తేజస్సుతో విరాజిల్లుచున్న శ్రీరాముని యొక్క కవచము కరుడు ప్రయోగించిన చక్కని కనుపులు గల బాణముల ధాటికి దెబ్బతిని నేలపై పడింది. తరువాత కరుడు రణరంగమున నిరుపమానమైన తేజస్సుతో ప్రకాశించుచున్న శ్రీరామునిపై అసంఖ్యాకములైన శరములను ప్రయోగించి ఒక మహానాదాన్ని చేశాడు. తన శరీరమునందంతటను కరుడు బాణములను ప్రయోగింపగా అంతట శ్రీరాముడు క్రుద్ధుడై పొగలు లేని అగ్నివలే ప్రకాశిస్తూ సమరభూమి యందు విరాజిల్లాడు. శత్రు సంహార సమర్థుడైన రఘువీరుడు కరుని పరిమార్చుటకై మరి ఒక మహాచాపాన్ని ఎక్కుపెట్టి గంభీరంగా ధనుష్టంకారం చేశాడు. తరువాత శ్రీరాముడు తనకు అగస్త్య మహర్షి ఇచ్చిన సర్వశ్రేష్టమైన వైష్ణవ ధనస్సును చేతబట్టి కరుని మీదికి విజృంభించాడు. తరువాత శ్రీరాముడు రణభూమి యందు వీరావేశంతో బంగారు పుంఖములతో రెక్కలతో ఒప్పుచు వంగిన కణుపులు గల శరములను ప్రయోగించి కరుని రథధ్వజమును ముక్కలు కావించాడు. కరుని రథము మీది బంగారు ధ్వజము
మిగుల రమ్యమై చూడముచ్చట గొలుపుతూ ఉంది. అది రాముని బాణము యొక్క దెబ్బకు శిథిలమై దేవతల ఆజ్ఞ మేరకు సూర్యుడే భూమికి దిగి వచ్చినాడా అన్నట్లు నేల మీద పడిపోయింది. అంతటా ఖరుడు చాలా కోపించినవాడే మావటివాడు చిన్న చిన్న ఈటెలతో మదగజమును వలె 4 బాణములతో రాముని శరీరాన్ని బాధించాడు. అప్పుడు కరుని ధనస్సు నుండి వెలువడిన ఎన్నో బాణములకు గాయపడిన రాముని శరీరము రక్తసిక్తమయ్యింది. అంతటా ఆ రఘువరుడు ఎంతయూ రోషావిష్టుడయ్యాడు. అంతటా ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ భీకర సమరంలో తన మహాధనస్సును చేతబట్టి ప్రసిద్ధములైన 6 బాణములను కరునిపై ప్రయోగించాడు. వాటిలో ఒక బాణము కరుని శిరమును, 2 శరములు వాని 2 బాహువులను నొప్పించాయి. అర్ధచంద్రాకారము గల 3 బాణములు ఆ రాక్షసుని యొక్క వక్షస్థలమును గాయపరిచాయి. మహాతేజశాలి అయిన రఘువీరుడు కరుని చంపదలిచిన వాడై క్రోధావేశంతో సూర్యకిరణముల వలె తీవ్రములైన 13 బాణములను ప్రయోగించాడు. ఆ యుద్ధమున వాటిలో ఒకదానితో రథము యొక్క కాడిని, 4 రథమునకు పూంచబడి ఉన్న 4 గుర్రములను భగ్నం చేశాడు. 6వ బాణంతో కరుని రథసారథి యొక్క శిరస్సును ఛేదించాడు. మహాబలశాలియు మిగుల పరాక్రమశాలియు అయిన శ్రీరాముడు 3 బాణములచే రథము యొక్క పోలుగర్రను, 2 శరములతో ఇరుసును ముక్కలు చేశాడు. 12వ బాణంతో కరుని ధనుర్బాణములను ఖండించాడు. ఇంద్ర సమానుడైన రఘువీరుడు వజ్రాయుధము వంటి తన 13వ బాణమును ప్రయోగించి ఆ యుద్ధమున కరుని ఎంతో గాయపరిచాడు. శ్రీరాముని శరముల ధాటికి కరుని యొక్క ధనస్సు విరిగిపోయింది. రథము భగ్నమయ్యింది. అశ్వములు నేలగొరిగాయి. సారథి హతుడయ్యాడు. అప్పుడు అతడు చేసేది లేక రథం మీద నుండి దూకి గదాపాణి అయి యుద్ధ సన్నద్ధుడయ్యాడు. అప్పుడు దేవతలు, మహర్షులు మొదలగు వారు కూడి విమానములపై అక్కడికి విచ్చేశారు. వారు మహారథుడైన రఘువీరుడు ఖరాసుర్ని భంగపరిచిన తీరుకు ఎంతో సంతోషించారు. తరువాత వారందరూ ఆ ప్రభువునకు ప్రణతులర్పించి కొనియాడారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 28వ సర్గము సంపూర్ణం. శుభం.